ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఏ విధంగా ఖర్చు పెట్టాలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి తెలిసినంతగా ఎవరికి తెలీదు. మనం నిన్నగాక మొన్న కూడా చూసాం. నిమ్మకాయ నీళ్లకు టిడ్కో గృహాల ప్రారంభోత్సవానికి ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో నిమ్మకాయ నీళ్లకే దాదాపుగా 28 లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఘనత వైసీపీ పార్టీది. అంటే ఇది ఒక ఉదాహరణ మంచినీళ్ళ ప్రాయంగా ఏ విధంగా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారనేది. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా ఆ ఇడుపులపాయలోని రాజశేఖర్ రెడ్డి స్మారక నాలెడ్జ్ వ్యాలీ ఉందో అందులో 23 వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేశారట. సరే, జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి తీసో లేదా వైసీపీ నేతల జేబులో నుంచో ఆ పార్టీ నుంచో ఖర్చు పెట్టుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. 23 కాకపోతే 2300 పెట్టుకోండి, ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఎవరి సొమ్ముతో పెట్టారో తెలుసా? అది ప్రజల సొమ్ముతో పెట్టారు. మరి ప్రజల సొమ్ముతో రాజశేఖర్ రెడ్డికి ఒక స్మారక ఆ స్థలంలోనే దాదాపుగా 23 విగ్రహాలు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. దాన్ని ఒక పార్కులాగా తీర్చిదిద్దడానికి దాదాపుగా 18 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ఒక విగ్రహం అయితే ఏకంగా 48 అడుగుల విగ్రహం పెట్టారు. దాని ఖరీదే 7 కోట్ల రూపాయలు అయింది. మిగిలిన విగ్రహాలు 22 విగ్రహాలు పెట్టడానికి కానివ్వండి, లేదా ఆ పార్కు సుందరీకరణకు కానివ్వండి, దాదాపుగా మొత్తంగా 18 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా ఆ పులివెందుల టౌన్ ప్లానింగ్ సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే రాజశేఖర్ రెడ్డి తన తండ్రి విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా ప్రజల సొమ్మే. అది కూడా ఎక్కడ? రాజశేఖర్ రెడ్డి ఆ స్మారక స్థలంలో అక్కడ విగ్రహాలు పెట్టడానికి ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలా? సరే, ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. సరే, మాజీ ముఖ్యమంత్రి, సరే అవినీతిపరుడో నీతిపరుడో సరే పోనీ అనుకోవచ్చు. కానీ 23 విగ్రహాలు పెట్టాడంట. అంటే ప్రజల సొమ్ముని తండ్రి విగ్రహానికి కూడా జేబులో నుంచి రూపాయి పెట్టలేని కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్రను అయితే లింగించుకోవడం జరిగింది. పైగా దీనికి సంబంధించి ఇంకా బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నట్టున్నాయి. మళ్ళీ ఈ ప్రాజెక్టు పనులకు అంటే దీనికి టెండర్లు పిలిచే సమయంలో కూడా పోనీ ఇతర వ్యక్తులు ఎవరైనా వచ్చి టెండర్లు వేద్దామంటే గన్ను పెట్టి బెదిరించారంట. మీరు ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఈ టెండర్లు దక్కే విధంగా, వాళ్ళ సానుభూతి పరులు మాత్రమే ఈ టెండర్లు వేసే విధంగా ఒక పక్కా ప్లాన్తో అధికారులను ముందే మేనేజ్ చేసి అంతకంటే ఎక్కువగా వేరొక డమ్మీల చేత కోట్ చేయించి టెండర్లలో తక్కువకు కోట్ చేశారని వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి అడ్డు పెట్టారు. ఇదంతా కూడా ఒక పక్కా ప్రీ ప్లాన్. వాస్తవానికి ఏ నిధులతో ఇప్పటి వరకు దీన్ని చేశారు అనేది రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, పులివెందుల ప్రజలకు కానీ తెలియదు. చాలా మంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నిధులతో ఇదంతా డెవలప్ చేస్తున్నాడేమో, తండ్రి మీద ఎంత ప్రేమో అనుకున్నాడు. తండ్రి మీద ప్రేమ కాదు, చింతకాయ పచ్చడి కాదు, ప్రజల సొమ్ము వృధాగా చేసేయాలా, ప్రజల సొమ్ముతో నేను జల్సాలు చేసి రుషికొండ మీద 500 కోట్లతో కొట్టుకోవాలా, నా తండ్రి విగ్రహాలకు ఒక 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాలా, ఇలా నిమ్మకాయ నీళ్లకు 28 లక్షలు ఖర్చు పెట్టాలా, ఇలా ప్రజల సొమ్ముని ధారాళంగా ఖర్చు పెట్టాలి. ఎందుకని? తెచ్చింది అప్పే కదా. జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, ఆయన ఆదాయం సృష్టించాడా? ఇప్పుడు కష్టపడి పనిచేసేవాడికి డబ్బు విలువ తెలుస్తుంది కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టుకుంటారు. అలా కాకుండా అప్పనంగా డబ్బు వచ్చి పడిపోతే డబ్బు విలువ ఏం చేస్తుంది? విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే కదా. అప్పనంగా అప్పుల రూపంలో తెచ్చేసి ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి లేకపోతే ప్రజలు చీయని ఊచే పరిస్థితి. ఎక్కడైనా సరే నువ్వు 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, నీ పులివెందులలో కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, రహదారుల మీద గుంతలు పోర్చలేదు, ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. కానీ నీ తండ్రి విగ్రహాలకు మాత్రం 18 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టావు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చేశాడా, ప్రజాధనం వృధా చేశాడా అనేది మీరే అర్థం చేసుకోండి. అంటే గతంలో ఏదో చెప్పాడు, గతంలో షర్మిల ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి ఒక విష ప్రచారాన్ని తెర మీదకి తెచ్చాడు తన సానుభూతి పరుల ద్వారా. ఏమని? షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిలు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఫేవర్ అడిగినట్టుగాను, ఆయన ప్రజాధనం నేను రూపా కూడా వృధా చేయను కాబట్టి మీరు నన్ను ఏమీ అడగొద్దని చెప్పి ఆయన చెప్పినట్టుగాను, అందుకనే ఇలా కోపం వచ్చి బయటకు వచ్చినట్టుగాను ఒక వార్తని క్రియేట్ చేశాడు. సరే, ప్రజలు నమ్మలేదు అనుకోండి, నమ్మలేదు అని ఎందుకు అన్నానంటే మొన్న ఎన్నికల్లో చూశాం కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన చింతకాయ కథలు కహానీ కథలు ప్రజలు నమ్మలేదు కాబట్టి 11 నుంచి పడుకోబెట్టారు. అయితే ఒకడు తెర మీద తెచ్చాడు, ప్రజాధనం రూపాయి ఖర్చు పెట్టంట. ఈ రోజు నీ బాబు విగ్రహాలకు 18 కోట్లు ఎవడమ్మ ఒకటి సొమ్మని ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డిని ముక్కుసూటుగా అడుగుతున్న ఒక పౌరుడిగా ఈరోజు 18 కోట్ల రూపాయలు నీ బాబు విగ్రహాలకు 23 విగ్రహాలకు ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టారు. నీ బాబు విగ్రహాన్ని నువ్వు పెట్టుకోవాలి అంటే నీ సొమ్ముతో పెట్టుకో, తప్పులేదు.
దాన్ని అడగడానికి ఎవరు సరిపోడు. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగులాగా నీ అభిమానుల చేత నాయకుల చేత విగ్రహాలు పెట్టించిందే నువ్వు. ఆ పేరుతో ఇష్టం వచ్చినట్టు రహదారి మధ్యలోనూ లేకపోతే ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి విగ్రహాలు పెట్టారు. సరే పోనే, మాజీ ముఖ్యమంత్రి వదిలే అయిపోయింది అనుకుందాం. మరి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రూపాయి జీతం తీసుకునే నువ్వు ఈ రోజు ప్రజల సొమ్మును 18 కోట్ల రూపాయలు ఏ మోహం పెట్టుకుని ఖర్చు పెట్టావు? ఇదేనా నీ పాలన అంటే అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన విగ్రహాల సంఖ్య అక్షరాల 23. అందులో ఒక 48 అడుగుల విగ్రహానికి పెట్టిన ఖర్చే 7.61 కోట్లు. మిగిలిన విగ్రహాలతో పాటు సుందరీకరణకు మొత్తంగా 18 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఇందులో 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ దేని ద్వారా అంటే పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా 15.43 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీటి నిర్వహణను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పచెప్పారంట. ఇది ఏమన్నా ఇప్పుడు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఒక గాంధీ విగ్రహాన్ని పెట్టలా, ఒక నెహ్రూ విగ్రహాన్ని పెట్టలా, ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పెట్టలా. కానీ తన తండ్రి విగ్రహాలు ఆ స్మారక స్థలంలో 23 విగ్రహాలు పెట్టాడు ఒకే చోట. దానికి మళ్ళీ చూడండి ఎంతెంత ఎత్తు విగ్రహాలు పెట్టుకుని ఇదంతా ఏంటంటే ఒక ఈ గోల్డ్ టైపు చేయించుకున్నాడు. చూడండి విగ్రహాలన్నీ కూడా ఏ టైపు ఉన్నాయంటే ఒక గోల్డ్ టైప్ విగ్రహాలు, భారీ ఖర్చు. ఒక విగ్రహం ఖరీదే 7.5 కోట్లు, అతిపెద్ద విగ్రహం ఖరీదే 7.5 కోట్లు పెట్టి చేయించాడు అంటే మరి అందులో ఏమైనా బంగారం పెట్టి చేయించారో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఈ మొత్తానికి చక్రం తిప్పింది ఎవరయ్యా అంటే ఇడుపులపాయలో పనుల టెండర్ను ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి తొత్తు అయినటువంటి సంస్థ. కానీ పనులు మాత్రం దగ్గరుండి చేయించింది కొండారెడ్డి. అలాగే టెండర్లు ఇతరులు ఎవరు కూడా టెండర్లు వేయకుండా బెదిరించింది కూడా ఈ కొండారెడ్డి. సో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా పనులు మొత్తం కూడా ఈ కొండారెడ్డి అనే వ్యక్తి అయితే చేయడం జరిగింది. సో ఈ తుపాకులతో టెండర్లు వేయడానికి వచ్చే వారిని తుపాకులతో బెదిరింపులు, ఈ పనుల కోసం టెండర్లు ఉన్నాయని తెలిసి ఎవరైనా బయట వాళ్ళు వస్తే తుపాకులతో బెదిరించారని కూడా స్థానికంగా వార్తలు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి సిఐడికి ఆల్రెడీ టీడీపీ నేత బోండా ఉమ అయితే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ప్రజాధనాన్ని ఇలా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలకు సేవ చేశాడా లేదా ఆ ముసుగులో తను లాభం పొందాడనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడేమో ఆ ఋషికొండ గుండు కొట్టేసి 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి పేలస్ కొట్టుకుంటాడు. ఇక్కడేమో ఇడుపులపాయలో తన బాబు విగ్రహానికి 23 విగ్రహాలకు 18 కోట్లు ప్రజాధనం ఖర్చు పెడతాడు. అక్కడేమో నిమ్మకాయ నీళ్ల పేరుతో 28 లక్షలు ఖర్చు పెడతారు. ఇవన్నీ శాంపుల్ మాత్రమే. ఇంకా బయట కూపీ లాగితే తీగ లాగితే డొంకంతా కుదురుతుంది. ఇంకా ఇలాంటివి చాలా పనులే చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశాడు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. తాను బాగుపడటం, తన కుటుంబ సభ్యులు బాగుపడటం తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మంచి ఏమీ లేదు. సరే రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇక టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి పంపేశారు. బాబు ఇక నీ సేవలు చాలు, ఇక నువ్వు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చి పడుకోబెట్టింది. అందుకే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిజ రూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈ విగ్రహాలకు ఖర్చు పెట్టిన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనిలో జరిగిన అవకతవకలు మొత్తం కూడా బయటికి తీయాలి.